జనసేన పార్టీ మాస్టర్ ప్లాన్ కు రంగం సిద్ధం చేసిందా? ఈసారి ఏకంగా నేషనల్ వైడ్ పార్టీ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో ఆపరేషన్ మొదలుపెట్టిన గ్లాస్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో జెండా పాతేందుకు ప్లాన్ చేస్తుందట. ఏపీలో కూటమిలోనే ఉంటూ మిగతా స్టేట్స్ లో సింగిల్ గా బలపడే ప్లాన్ ఉందా? అసలు పవన్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ శక్తిగా ఎదిగి అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలుగు స్టేట్స్ ను దాటి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంది. పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు, పార్టీ సెక్రటరీ రామ్ తాళ్ళూరికి పార్టీ విస్తరణ బాధ్యతలు అప్పగించారు పవన్. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో సమావేశాలు పెట్టారు. త్వరలో తమిళనాడులోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై పార్టీ నేతలు సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. మరోవైపు రాజకీయంగా పార్టీకి మంచి భవిష్యత్తున్న ఏపీలో సీరియస్ ఫోకస్ చేయకుండా పక్క రాష్ట్రాల్లో జనసేన సమావేశాలు ఎందుకనే చర్చ జరుగుతుందట. జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీ ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉంది. పార్టీ పెట్టి 12 అవుతుంది. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేసి ఆ 21 సీట్లలో గెలిచింది జనసేన. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే ఇక్కడే పార్టీ బలోపేతం కోసం ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంది. పైగా ఇప్పుడు కూటమిలో ఉన్న ఎప్పుడో ఒకసారి జనసేన సొంతంగా పోటీ చేసే పరిస్థితి రావచ్చని, అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేలా ప్రణాళికలు ఉండాలని కోరుకుంటున్నారు కొందరు జనసేన కార్యకర్తలు. ఏపీలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఏపీలో ఇప్పుడు సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమిటీలు, అనుబంధ విభాగాలు అంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులో విస్తరించేలా సమావేశాలు పెట్టడం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. జాతీయ స్థాయి జనసేన పార్టీ అవతరించేందుకు పవన్ ప్లాన్ వేశారని అంటున్నారు. అందుకే దక్షిణం వైపు ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తుంది. ఈ విస్తరణ వెనుక వ్యూహం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అయినా ఏ స్టేట్ లో అయినా కింగ్ మేకర్ గా ఉండాలన్నదే పవన్ ప్లాన్ గా చర్చించుకుంటున్నారు జనసేన లీడర్. అయితే జాతీయ హోదా పొందాలంటే 4 రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లు సాధించాలి. లోక్సభలో కనీసం 4 సీట్లు గెలుచుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కనీసం 2% స్థానాలు అయినా గెలవాలి. ప్రస్తుతం ఏపీలో బలపడిన పార్టీ తెలంగాణలో కూడా బలపడే ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగబాబు, రామ్ తాళ్ళూరి ఇప్పటికే కేరళ, కర్ణాటకలో పర్యటిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన బాల్యం, విద్యాభ్యాసం సినిమాల్లోకి రాకముందు ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు. దీంతో ఆయనకు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెప్తున్నారు. తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులతో పవన్ కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు పార్టీ బలోపేతానికి కాస్త ఉపయోగపడొచ్చని జనసేన భావిస్తుందట. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కు అభిమాన గణం ఉంది. దాంతో జనసేన అభిమాన వర్గం విస్తరణలో కీలకంగా మారుతుందని జనసేన కార్యకర్తలు చెప్తున్నారట. జనసేన విస్తరణ మాస్టర్ ప్లాన్ కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితం కాదని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ఈ ప్రయత్నమని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే కేరళలో యూనిట్ పనులు ప్రారంభం కాగా త్వరలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయనున్నారట. సౌత్ లో పట్టు సాధించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టబోతున్నారట. జనసేనను జాతీయ పార్టీగా మార్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహం అని చెప్తున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలైన జనసేన స్టేట్ పాలిటిక్స్ నుండి జాతీయ పార్టీగా ఎదగాలనుకుంటున్న వ్యూహంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.